ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనమును ధ్యానం చేసుకుందాం. అనేకులు ఆయన చేసిన సూచక్రియను చూసి ఆయన నామందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఏ మనుషుని గురించి యేసుక్రీస్తు ప్రభువునకు ఎవరును సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు అని దేవుని వాక్యంలో రాయబడింది. క్రైస్తవ విశ్వాసులుగా 3 రకాలుగా యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఇచ్చిన వారు ఉంటారు. ఒకటి, ఆయన వాక్యమును విని ఆయన వాక్యమును నమ్మి ఆయన నామందు విశ్వాసం ఇచ్చిన వారు ఉంటారు. రెండవది, అద్భుతములు స్వస్థతలు పొందుకొని నమ్మిక ఉంచిన వారు ఉంటారు. మూడవది, ఈలోక సంబంధమైన వాటి కొరకు, ఫలముల కొరకు, శరీర కార్యముల కొరకు, ఆశీర్వాదం కొరకు, అభివృద్ధి కొరకు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నవారు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ఎరిగినవాడు. ఎవరెవరు ఆయన వెంబడిస్తూ ఉన్నారు, ఎవరెవరు దేని కొరకు ఆయన నమ్మిక ఉంచుకున్నారు, అది ఆత్మ విషయమైన విశ్వాసమా లేక శరీర సంబంధమైన నమ్మకమా అని యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి హృదయాన్ని ఎరిగినవాడు. అందుకే ఆయన ప్రాముఖ్యముగా లూకాసు వార్తలో ఇలాగ దేవుని వాక్యంలో ఒక మాట చెప్తారు. ఏమని అంటే, లూకాసు వార్తలో దేవుని వాక్యమును విని దానిని గైకొని వారు మరి ధన్యులంట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించిన వాక్యము ఎటువంటిదంట? లూకాసు వార్త 4వ అధ్యాయము 32వ వచనంలో ఆయన వాక్యము అధికారముతో కూడినది ఉన్నది కనుక ఆయన బోధకు ఆశ్చర్యపడుచు ఉన్నారు. ఆయన వాక్యము అధికారంతో కూడినది. ఆయన స్వస్థపరిచే ప్రభు శక్తి ఆయనకున్నది. అందుకే లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనములో ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకున్నది. అయితే వాక్యమును విని దాన్ని నన్ను వెంబడించువారు మరి ధన్యులు. కేవలం ఈ లోకంలో తాత్కాలికముగా అద్భుతములు స్వస్థతలు పొందుకోవటానికి నన్ను నమ్ముకుంటే, అందుకే ఆయన అందరి హృదయంలో ఎదిగినవాడు కనుక వారిని తన వశపరచుకోలేదు. ఎందుకంటే వారు ఎందుకు నమ్మిక ఉంచారంటే 2వ అధ్యాయములో దేవుని వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. 23వ వచనము యోహాను సువార్త. ఆయన పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచరి అంటున్నారు. అందుకు ఆయన వారిని తన వశంలో తీసుకోలేదు. దేవుని వాక్యం విని గైకొను వలన వచ్చిన విశ్వాసము ద్వారా ఆయన నామందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన తన వారిని చేర్చుకుంటాడు. కానీ కేవలం శరీర సంబంధముగా మహత్కార్యములు అద్భుతములు కొరకు నమ్ముకున్న వారిని ఆయన వాక్యానుసారముగా అద్భుత కార్యములు పొందుకోవటానికి గల విశ్వాసము, ఆత్మ సంబంధమైన విశ్వాసం ఉన్నప్పుడు శరీర సంబంధమైన నమ్మకమును ఆత్మ సంబంధమైన విశ్వాసంగా మార్చుకోవటానికి దేవుని వాక్యము మనకు మన హృదయంలో ఫలభరితమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. అది శరీర సంబంధమైన ఆశీర్వాదమే కావచ్చు, దీవెనే కావచ్చు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే కావచ్చు అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే లూకాసు వార్తలో ఆయన మాట అధికారంతో కూడినదై ఉన్నదని లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన వాక్యమును ప్రకటించినప్పుడు, లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచ్చినప్పుడు అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటకు ఆశ్చర్యపడు. ఆయన మాట అధికారంతో కూడింది అయినందున ఆ అధికారంతో కూడిన మాట అది గద్దించే మాటగా ఉంటుంది. కానీ ఆయన మాట దయగల మాట, దయచూపువాడు, కృపచూపు, కనికరమనే కోరుచున్నాను, నేను వారిని కనికరపడుచు ఉన్నానని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వారి అవిశ్వాసమును బట్టి
వారిని గద్దిస్తూ ఉన్నాడు, వాక్యం ద్వారా గద్దిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఎప్పుడు గద్దిస్తూ ఉంది, హెచ్చరిక చేస్తుంది, అలాగే దయ చూపుతుంది, కనికరం చూపుతుంది. ఎలాగూ అంటే దేవుని వైపు తిరగండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపంతో యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచండి, దేవుని వైపు తిరిగి మీ పాపములను ఒప్పుకొని మీరు శుద్ధులు కండి అని దేవుని వాక్యము మనలో, మన హృదయంలో ఉన్న. అందుకే ఆయన మన హృదయాంతరంద్రియంలో ఎరిగిన దేవుడు, అందరి హృదయంలో ఎరిగిన వాడు. ఆయన గురించి ఎవరికి ఆయన మంచివాడు, ఏమి చెడ్డది అని చెప్పే పని లేదు. ఆయన సమస్తమును ఎరిగినవాడు, మన హృదయం కంటే అధికుడే సమస్తమును ఎరిగినవాడు అని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో రాయబడి ఉంది. కాబట్టి ఆయనకి ఎవరి గురించి సాక్ష్యం ఉండదు, ఆయనకి సమస్తం. అందుకే ఆయన అద్భుతం చూసి నమ్మిన వారిని ఆయన వశపరుచుకోలేదు, ఎందుకనగా వారి హృదయంలో ఎరిగి ఉన్నారు, వారు దేవుని వాక్యంను. అందుకే మనము కూడా కేవలం ఈ లోకానుసారమైన అద్భుతం బట్టి, సూచక్రియలను బట్టి కాక, ప్రాముఖ్యముగా ఆత్మను అనుగ్రహించి అద్భుతములు జరిగించే ఆ దేవుని ఆత్మను పొందుకోవటానికి మనం వాక్యమును గైకొని వారముగా, వాక్యమును వినివారముగా, వాక్యానుసారంగా జీవించే వారముగా ఉన్నప్పుడు మనం విశ్వసించిన ఆ వాక్యము మన విశ్వాసమైన మనలో ఆ కార్యసిద్ధి కలుగజేస్తుంది. 3 రకాలుగా ఉన్నారు. ఒకటి, వాక్యమును విని యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వారు ఉన్నారు. ఈ లోకంలో ఇల్లుకనుసారంగా ఈ లోక సంబంధమైన కార్యముల గురించి ఆలోచిస్తూ వాటి కొరకు లాభం పొందడానికి యేసుక్రీస్తుని నమ్ముకునేవారు, కేవలం స్వస్థపరచబడటానికి యేసుక్రీస్తుని వెంబడించేవారుగా ఉన్నారు. అందుకే చూడండి, ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయంలో 53 వచనంలో, వారు అవతలకు వెళ్ళి గెనేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి జరిపి వారి దోణి దిగగానే జనులు ఆయన గుర్తుపట్టారు. ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకుపోయి ఆయన ఉన్నాడని విన్న చోటుకు రోగులను మంచం మీద మోసుకుంటూ వచ్చడం మొదలుపెట్టి, గ్రామంలోనూ పట్టణంలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన యొక్క ఎక్కడెక్కడ ప్రవేశించిన అక్కడ జనులు రోగులను సంత వీధిలోంచి వారిని ఆయన వస్త్ర చెంగు మాత్రం ముట్టమని ఆయన వేడుకొంచుండ్రి. ఆయన ముట్టిన వారందరూ వారు బాగుపడింది, కేవలం స్వస్థత కొరకు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో, మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. ఇటువంటి అనేకములు మీరు చేయుదురు. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన అద్భుతం కొరకు, ఆశ్చర్యకార్యముల కొరకు మాత్రమే దేవుని నమ్ముకుని వారు గురించి యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, అందుకైనా వారితో ఇలాగూ చెప్పిన, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించునని రాయబడి ఉన్నది. వేషధారులను మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది ప్రకటన. సరియే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారం గైకొంటున్నారు, మరియు మీరు మీ పారంపర్యాచారం గైకొట్టడం వల్ల దేవుని ఆజ్ఞను బుద్ధిగా నిరాకరిస్తూ దేవుని వాక్యం నిరర్థకం చేస్తూ అలాగే వెంబడించే వారంగా ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యమును బోధించారు. ఆయన వారిని సమకూర్చినప్పుడు దేవుని వాక్యం, చాలామంది యోహాను సువార్తను ఇలాగూ దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచారు, కానీ ఈ లోకమునకు భయపడి ఆయనను ఎరుగని వారుగా ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 12వ అధ్యాయము 41వ వచనంలో, యెషయా ఆయన మహిమను చూసిన ఆయన గురించి ఈ మాటలు చెప్పిన, ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజం నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి మనుషులకు భయపడి, ఈ లోకానుసారముగా అధికారులకు భయపడి ఆయన నామమునందు విశ్వాసం ఇచ్చినప్పటికీ వారు మతపరముగా, మతభేదముగా భావించి ఈ మతమును అవలంబిస్తే మనకు ఈ లోకానుసారమైన దీవెనలు, ఆశీర్వాదాలు రావని చెప్పి పరిసయ్యులు మతభేదమును పుట్టించేవారుగా ఉన్నారు, పరిసయ్యులు మతమును అభ్యసించేవారుగా ఉన్నారు. కానీ దైవభక్తి విషయంలో వారు దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా, వారికి భయపడి అధికారులు అనేకులు ఆయన నామందు విశ్వాసం ఇచ్చారు, కానీ వారికి భయపడి ఆయన నామమును ఒప్పుకోలేదు. అలాగే చాలామంది మన క్రైస్తవ విశ్వాసం అందరి హృదయాలను ఎరిగిన వాడు దేవుడు. కాబట్టి
మనం అలా ఉండకూడదు. అలాగే మూడవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ లోకానుసారంగా దేవుని వెతుకువారు ఉన్నారు. ఈ లోకానుసారమైన ఆశలను నెరవేర్చుకోవడానికి. ఆయన వెంబడిస్తే మనకు ఆహారం కొద్ది ఉండదు, ఆయన వెంబడిస్తే మనకు ధనము కొద్ది ఉండదు, ఆయన వెంబడిస్తే ఏ లోటు లేకుండా ఆయన వెంబడి ఎక్కడికి వెళ్తే అక్కడికి మనకు భోజనాలు పెడతారు అని చెప్పి వెంబడించేవారు ఉన్నారు. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 22వ వచనములో, మరునాడు సముద్రం తట్టున నిలిచిన జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరొకటి లేదు. యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకుంది. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గర ఉన్న తిబ్రియా నుండి వేరే చిన్నదోణిలో వచ్చింది. కాబట్టి యేసు ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూసినప్పుడు వారు చిన్నదోణిలోకి యేసును వెతుకుచూ కపెర్నహూముకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవు ఎప్పుడు వచ్చావయ్యా ఇక్కడికి అని అడుగు. ఎందుకంటే ఆయన వెతుకువారు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి వడ్డించినప్పుడు 5,000 మంది భోజనం చేసి 12 గంపలు ఎత్తిన జనములో ఉన్నవారు ఆయన వెంబడిస్తే మనకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. ఏ కష్టం లేకుండా, ఏ పని చేయకుండా మనం ఆయన వెంబడిస్తే చాలు, ఆయన నమ్ముకుంటే చాలు అని చెప్పి వెతుకుతూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారి హృదయాలోచన ఎరిగి 26వ వచనం, మీరు సూచనలు చూడటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పడటం వల్ల నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్యజీవం కలిగి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్పి 29వ వచనంలో 28వ వచనం, వారు మేము దేవుని క్రియలు జరిగించడం ఏం చేయమన్నారుగా యేసు ఆయన పంపిన వారిని మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యమును బోధించేవాడుగా ఉన్నారు. ఆయన వాక్యమును విని గైకొనేవారుగా ఉన్నారు. ఈ లోకానుసారంగా అద్భుతములు మనం నమ్మకూడదనట్లేదు. ఈ లోకానుసారంగా మనకు అవసరమైన ప్రతి అవసరం యేసుక్రీస్తు నామంలో పొందుకోవాలని అనట్లేదు. కానీ కేవలము వాటి కొరకే మనము మతపరముగా నమ్ముకుంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోల్పోతాం. విశ్వాసం ఆత్మ సంబంధమైనది. కాబట్టి మనము ఆ వాక్యములు విని, ఆ వాక్యము వినటం వల్ల కలిగే విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు నామమున పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి అప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకొని పరిశుద్ధాత్మ మన పక్షముగా మన ఆత్మీయ జీవితంలో, మన శరీర సంబంధమైన జీవితం విషయంలో ఏది అవసరం ఉందో ఆ ఆత్మ మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ మనం ఏమి అడగాలో, ఏది అవసరమో ఆత్మీయ విషయంలో మనం దీనత్వం ధరించుకోవటానికి, ఆత్మ విషయంలో దీని లేని వారు ధన్యులు, ఆ ధన్యత పొందుకోవటానికి మన పక్షంగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో తండ్రి అయిన దేవుడు అనుగ్రహించినప్పుడు మనం ఆకర్షింపబడతాం. అప్పుడు మనం ఆయన నామందు విశ్వాసం ఇచ్చినప్పుడు మనం పరిపూర్ణులుగా ఉండి మనకు ఏది అవసరమో క్రీస్తు ఐశ్వర్యము చొప్పున మనకు అనుగ్రహింపబడుతుంది. మనం అడిగిన వాటి ఎందుకంటే ఆయన మనలో కార్యసిద్ధి కలుగుచే దేవుని శక్తి ప్రకారము ఎఫెసీ 3:20లో కార్యసిద్ధి కలిగే దేవుని శక్తి పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడు. అది స్వస్థత కావచ్చు, ఈ లోక సంబంధమైన అద్భుతం కావచ్చు, సూచక్రియలు కావచ్చు, ఇంక ఏదైనా మన జీవితంలో అవసరమైన ప్రతి ఒక్కటి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ, అందుకే గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ ఆత్మను అనుగ్రహించి మనలో అద్భుతములు చేయువాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ ఆత్మ అద్భుతములు జరిగిస్తూ ఉంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఎప్పుడైతే ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతం చేయువాడు అంటాడు. ఆ ఆత్మ మనలో అద్భుతములు చేస్తుంది. ఎప్పుడు ఆత్మ అనుగ్రహిస్తాడు? మనం యేసుక్రీస్తు నామమందు విశ్వాసం. యేసుక్రీస్తు నామమందు ఎలాగ విశ్వాసం ఉంచాలి? ఈ లోకానుసారమైన వాటిని వెదక దేవుని వాక్యం, ఆయన బోధించిన వాక్యమును ఆయన జనసమూహంలో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారికి వాక్యము బోధిస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు గూర్చి యోహాను సువార్త 4వ, ఇంకా చాలా వాక్యములు ఉన్నాయి కానీ మనకు సమయం లేదు కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాక వారు ఆయన ఊరిలోకి ఆహ్వానించిన తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చే స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ వద్ద ఉండమని ఆయన వేడుకునేది కనుక ఆయన అక్కడ 2 దినములు ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని నిజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. అది ఆయన మాటలు విని, ఆయన మాట విన్నప్పుడు నీ ఆత్మీయ రక్షణ
కలుగుతుంది. ఆయన మాట విన్నప్పుడు నీకు ఆత్మీయ స్వస్థత కలుగుతుంది. నీకు ఆత్మీయ స్వస్థ బుద్ధి కలిగినప్పుడు నీకు ఈ లోకానుసారమైన స్వస్థత నీ జీవితంలో ఆ ఆత్మ అద్భుతములు జరిగించి నిన్ను క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుండా అక్షయమైన దేవుని వాక్యం నీ హృదయంలో భుజించడానికి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన అద్భుతములు ఆశ్చర్యకారం కేవలం వాటి కొరకు మనం వెంబడించినప్పుడు ఆయన సమస్తమును ఎరిగినవాడు కనుక ఆయన వారిని తన వశంలో. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చెప్తున్నారు 44వ వచనంలో, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు, అంత్యదినము నేను వారిని లేపుదని వారందరూ దేవుని చేత బోధింపబడుదరని ప్రవక్తల లేఖనం రాయడం కనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతి వాడు నా యొద్దకు వచ్చును. 37 వచ్చును, తండ్రి నాకు అనుగ్రహించిన వారు నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము బయటికి తోసివేయలేను. 65వ వచనంలో ఇలాగే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు 62, అలాగైతే మనిషి కుమారుడు ఆత్మయే జీవింప చేయనిది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. కాబట్టి 65వ వచనంలో 24వ వచనంలో మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు, మరియు ఆయన తండ్రి చేత నాకు వాని కృప అనుగ్రహింపడితే ఎవడు నా యొద్దకు రాలేడని ఈ హేతువుని బట్టి మీకు చెప్పుచూ ఉన్నానని దేవుని వాక్యం. మనం యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఇచ్చిన వారముగా, ఆయన వాక్యానుసారంగా జీవించే వారముగా, ఆయన వాక్యమును గైకుని వారముగా, ఆయన వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకున్న వారముగా ఉన్నప్పుడు ఆ అద్భుతములు ఆశ్చర్యకార్యములు అవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఆ పరిశుద్ధాత్మ మనలో నిలమై ఉన్నప్పుడు ఆయన అద్భుతములు చేయిస్తాడు, స్వస్థపరుస్తాడు. అది దేవుని వాక్యం వినుట ద్వారా, ఆ దేవుని వాక్యము దయగల మాటగా అధికారంతో కూడిన వాక్యము, ఆయన స్వస్థపరచుకు అధికారం, సర్వాధికారము కలివాడుగా ఆయన వాక్యమును బోధించాడు. ఆ అధికారము నేను స్వస్థపరిచే అధికారము, పాపము క్షమించే అధికారము, అపవిత్రాత్మను తోలిపోసే అధికారము ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అడ్డగించువాడుగా శోధనలో తేక నేను కీడు నుంచి తప్పిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి మన హృదయము దేవునికి దూరముగా ఉండకుండా మన హృదయంలో ఆయన వాక్యమును భద్రపరుచుకొని ప్రతిదినము మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించేవారుగా మనం ఉండినప్పుడు ఆయన మన జీవితంలో అద్భుత కాలంగా. అందుకే ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు, హృదయాంతరంద్రియం పరిశోధించే దేవుడు. ఎవరి హృదయం ఏ విషయంలో ఏ విధముగా నన్ను నమ్ముకుంటున్నారో వారికి తెలుసు. కేవలం అవసరతను బట్టి నమ్ముకుంటున్నారా, ఆత్మీయంగా పరిపూర్ణంగా స్థిరముగా విశ్వాసంలో ఉంటానని నమ్ముకుంటున్నారు. నీవు స్థిరమైన విశ్వాసంతో ఆయన వాక్యం హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఆయన నీ హృదయం ఎరిగిన వాడు, నీ హృదయం కంటే అధికుడు కనుక నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కేవలం ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం దేవుని నమ్ముకొనక, మతముగా మనం దేవుని నమ్ముకొనక, మార్గముగా మనం దేవుని నమ్ముకొని ఆయన యందు భయభక్తులు కలిగి రాబో కాలములకు మనం మంచి పునాది వేసుకొని బండ మీద కట్టిన ఇల్లు వలె క్రీస్తునబడి పునాది మీద, వాక్యమైన పునాది మీద కట్టబడిన వారమై ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు దినదినము అభివృద్ధి పొంది ఆత్మీయ ఆశీర్వాదం మనం పొందుకోవాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి కృపను, అటు ఆత్మీయ నడిపింపును దేవుడు మీకు దయచేసి ఆయన వాక్యము ద్వారా కలిగిన విశ్వాసం ద్వారా మీలో కార్యసిద్ధిని కలుగు చేయను గాక, మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ఆమేన్. పరిశుద్ధుడవును మహోన్నతమైన రావును తండ్రి, మీరు నా ముందు దేని కొరకు విశ్వాసం ఉంచి ఉన్నాము, మీరు సమస్తమును ఎరిగిన దేవుడు, మా హృదయం కంటే అధికుడు అయి ప్రభా, ఒకవేళ మేము వాక్యానుసారముగా విని పొందిన విశ్వాసము ద్వారా ఆత్మ సంబంధమైన కృపావరం మేము పొందుకోవడానికి ఆత్మ సంబంధమైన విశ్వాసమును పొందుకొని శరీర సంబంధమైన నమ్మకము ద్వారా ఆ నమ్మకమును విశ్వాసముగా మార్చుకొని మా విశ్వాసము కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని నీ వైపు చూస్తూ మేము దీవింపబడే భాగ్యం దయచేయమని, నీ వాక్యము విశ్వాసమైన మాలో కార్యసిద్ధి కలిగించే ఆత్మను అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతములు జరిగించి స్వస్థపరిచి మీ కృపాక్షం ఒక్కరిని నింపి ప్రభువా, నీవు నిజంగా లోకరక్షణను ఎరిగే ఆత్మ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, వాక్యము ద్వారా వచ్చి ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదం అనిపించమని వేడుకొనిచు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమములు దేవుడు మీకును మీ కుటుంబములకు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.